బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖైరతాబాద్ లో ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉన్నట్లు చెప్పకనే చెప్పవచ్చు. ఈ నెల చివరి వారంలో లేదా ఫిబ్రవరి మొదటి వారంలో ఎమ్మెల్యే పదవికి దానం రాజీనామా చేయనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలను మినహాయించి మిగతా వారికి క్లీన్ చిట్ ఇచ్చారు స్పీకర్. మిగతా ఎమ్మెల్యేలపైన కూడా 2 వారాల్లోపు నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఇప్పటికే స్పీకర్ ఆలస్యం చేశారంటూ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ముగ్గురు ఎమ్మెల్యేలపైన నిర్ణయం వేగవంతం చేస్తే మరో 2 వారాలు కూడా గడువిస్తామని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. దీంతో తాము బీఆర్ఎస్ లోనే ఉన్నామంటూ ఇటు సంజయ్, కడియం శ్రీహరి చెప్పగా తాను మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారని గతంలో స్టేట్మెంట్ ఇచ్చారు దానం నాగేందర్. ఖైరతాబాద్ లో ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉన్నట్లు చెప్పకనే చెప్పవచ్చు. ఈ నెల చివరి వారంలో లేదా ఫిబ్రవరి మొదటి వారంలో ఎమ్మెల్యే పదవికి దానం రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలను మినహాయించి మిగతా వారికి క్లీన్ చిట్ ఇచ్చారు స్పీకర్. మిగతా ఎమ్మెల్యేలపైన కూడా 2 వారాల్లోపు నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఇప్పటికే స్పీకర్ ఆలస్యం చేశాడంటూ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ముగ్గురు ఎమ్మెల్యేలపైన నిర్ణయం వేగవంతం చేస్తే మరో 2 వారాలు కూడా గడువిస్తామని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. దీంతో తాము బీఆర్ఎస్ లోనే ఉన్నామంటూ సంజయ్, కడియం శ్రీహరి చెప్పగా తాను మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారని గతంలో స్టేట్మెంట్ ఇచ్చారు దానం నాగేందర్. ఈ నెల చివరి వారంలో లేదా ఫిబ్రవరి మొదటి వారంలో అయితే ఎమ్మెల్యే పదవికి దానం రాజీనామా చేయనట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి రాజ్రెడ్డి అందిస్తారు. రాజ్రెడ్డి, ఖైరతాబాద్ లో ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఎంతవరకు కనిపిస్తుంది? డీటెయిల్స్ ఏంటి? ఖచ్చితంగా ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు వచ్చే వాతావరణం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే సుప్రీంకోర్టు పెండింగ్లో ఉన్నటువంటి ముగ్గురు ఎమ్మెల్యేలపైన తొందరగా తేల్చాలని కూడా స్పీకర్కు ఆదేశం చేసింది. అంతేకాకుండా ఇప్పటికే స్పీకరు తాత్పర్యం చేస్తున్నాడు, ఆలస్యం చేస్తున్నాడు అనేది కూడా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. 2 వారాలు గడివిస్తాం, ఈ 2 వారాల్లో ఏదో ఒకటి తేల్చాలి, ఈ 2 వారాల్లో ప్రక్రియ వేగవంతం చేస్తే మరో 2 వారాలు గడివిస్తామన్నారు. అంటే 15 రోజులు కానీ లేకపోతే నెల రోజులు కానీ, ఈ నెల రోజుల లోపల ఖచ్చితంగా తేల్చవలసిందే అనేది కూడా సుప్రీంకోర్టు ఆదేశించడంతో ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే పెండింగ్లో ఉన్నారు. మిగతా 7గురికి క్లీన్ చీట్ ఇచ్చిండు స్పీకర్. ఈ యొక్క నేపథ్యంలో ఇక ముగ్గురు ఎమ్మెల్యేల్లో ఇప్పటికే కడియం శ్రీహరి నేను బీఆర్ఎస్లోనే ఉన్నాను, నా సాలరీ నుంచి బీఆర్ఎస్ ఎల్పీకి కట్ అవుతుంది, నెలకు 5,000 రూపాయల చొప్పున నేను బీఆర్ఎస్లోనే ఉన్నాను అతను చెప్పాడు. అంతేకాకుండా సంజయ్ కుమార్ జగిత్యాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే కూడా నేను కూడా బీఆర్ఎస్లోనే ఉన్నానని కూడా అతను చెప్పాడు. ఇక దానం నాగేందర్ విషయానికి వస్తే నేను కాంగ్రెస్లోనే ఉన్నానని కూడా దానం నాగేందర్ కామెంట్ చేశారు. ఎందుకు చేయవలసి వచ్చింది దానం నాగేందర్ కామెంట్ అంటే 2023 ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే గెలిచాడు. 2024 పార్లమెంట్ ఎన్నికలు వచ్చే వరకు కాంగ్రెస్ నుండి సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేశాడు, ఓడిపోయాడు. అయితే ఇప్పుడు టెక్నికల్గా ఇతన్ని ఎవరు కూడా కాపాడడానికి వీలు లేదు. స్పీకర్కు విచక్షణ రహితమైనటువంటి విచక్షణ హక్కులు ఉంటాయి, విచక్షణ స్పీకర్కు ఉంటుంది. ఆయన స్పీకరే వేటు వేస్తే వేయాలి. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఈ టెక్నికల్ ఎవిడెన్స్ ఉంది కాబట్టి దానం నాగేందర్ ఇబ్బందుల్లో పడ్డాడు. ఈ యొక్క నేపథ్యంలో ఖచ్చితంగా దానం నాగేందర్ కూడా తెలుసు ఇక అనర్హత వేటు పడుతుంది. అనర్హత వేటు పడితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా 3 సంవత్సరాలు ఉంటుంది, 3 సంవత్సరాల దాకా పోటీ చేయడానికి వీలుండదు. కాబట్టి ఇక ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తేనే బై ఎలక్షన్స్లో పోటీ చేసే అవకాశం దానం నాగేందర్కు ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా దానం నాగేందర్ ఈ మంత్ చివరిలో కానీ లేకపోతే ఫిబ్రవరి మొదటి వారంలో కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా ఇప్పటికే నిర్ణయం ఆలస్యం అవుతుందని కూడా స్పీకర్కు చెప్పడంతో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సిందే. కాబట్టి ఈ ఇద్దరు ఎమ్మెల్యేల పైన అటు ఓవైపు దానికి ఆస్కారం లేదు, టెక్నికల్గా ఆయన దొరికిపోయాడు. కాబట్టి ఖచ్చితంగా దానం నాగేందర్ చేయవలసిందే అనేది కూడా చర్చ జరుగుతుంది. ఈ యొక్క నేపథ్యంలో ఇప్పటికే ఖైరతాబాద్ నియోజకవర్గంలో తన అనుచరులకు కూడా రాజీనామాకు సిద్ధమవుతున్నట్లు కూడా చెప్పినట్టు తెలుస్తుంది. ఈ యొక్క నేపథ్యంలో ఖచ్చితంగా రాజీనామా చేస్తాడనేది కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అది ఈ నెల చివరిలో కానీ ఫిబ్రవరి మొదటి వారంలో కానీ ఖచ్చితంగా రాజీనామా చేసే అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా ఇప్పుడు 2026
మేతో అటు కాలపరిమితి ముగిసిపోతుంది తమిళనాడు ప్రభుత్వంది, అదేవిధంగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంది. ఈ యొక్క నేపథ్యంలో మార్చిలో కానీ ఏప్రిల్లో కానీ ఆ రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఆ రాష్ట్రాలతో పాటే ఖైరతాబాద్ ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉంది అనేది కూడా పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాజీనామా చేస్తే 6 నెలల లోపల ఎన్నికలు జరగాలి. కాబట్టి ఇప్పుడు దానం నాగేందర్ జనవరి ఎండింగ్ కానీ ఫిబ్రవరి కానీ రాజీనామా చేస్తే 6 నెలల లోపల ఎన్నికలు జరగాలి. కాబట్టి తమిళనాడు అదేవిధంగా పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు మార్చి కానీ ఏప్రిల్లో కానీ నిర్వహించే అవకాశం ఉంది. కాబట్టి అప్పుడే ఈ యొక్క ఉప ఎన్నికలు ఖైరతాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికలు కూడా జరిగే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. శాలిని, రాజ్రెడ్డి, మనము అంటే ఇప్పటివరకు 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో మెయిన్గా ఇప్పుడు దానం నాగేందర్ గురించి ఎలాంటి డిసిషన్ తీసుకోలేదు. సో ఇప్పటికీ స్పీకర్ని కూడా కలవలేదు దానం నాగేందర్. సో అంటే ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? అంటే స్పీకర్ దానం నాగేందర్ విషయంలో నిర్ణయం తీసుకుంటారా, లేకపోతే మీరు అన్నట్టు రాజీనామా చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయా? అంటే శాలిని, ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారిర్రు, అదంతా క్లియర్ కట్గా తెలుసు. కానీ ఆ 10 మంది ఎమ్మెల్యేల్లో ఇప్పుడు 9 మంది ఎమ్మెల్యేలు చెప్పుకోవడానికి ఒక అది ఉంటుంది. మేము అభివృద్ధి పనుల కోసమే ముఖ్యమంత్రిని కలిశాము, ఇది పార్టీకి సంబంధించినటువంటి కండువా మా దగ్గర వేయలేదు, మాకు జాతీయ జెండాకు సంబంధించినటువంటి కండువా మాత్రమే వేశారు తప్ప కాంగ్రెస్ సంబంధించినటువంటి జెండా కాదు. అభివృద్ధి కార్యక్రమాల దృష్ట్యా ఏ ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా ముఖ్యమంత్రిని కలవచ్చు, మేము ఎక్కడ కూడా పార్టీ మారుతున్నట్లు చెప్పలేదు అనేది కూడా మిగతా 9 మంది ఎమ్మెల్యేలు చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకు ఎవిడెన్స్ లేవు కాబట్టి చెప్పుకోవచ్చు, వాళ్ళు చెప్తున్నారు. అందులో భాగంగానే స్పీకర్ కూడా క్లీన్ చిట్ ఇస్తుండు వాళ్ళకు. వాళ్ళు క్లియర్గానే ఉన్నారు, వాళ్ళు బీఆర్ఎస్లోనే ఉన్నారు, వాళ్ళపైన అనర్హత వేటు పడదనేది కూడా స్పీకర్ కూడా క్లీన్ చిట్ ఇస్తుండు, వాళ్ళకి తీర్పిస్తుడు. కానీ దానం నాగేందర్ విషయానికి వచ్చే వరకు టెక్నికల్గా అడ్డు వస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ నుండి ఎమ్మెల్యే గెలిచాడు 2023 ఎన్నికల్లో. ఆ తర్వాత 2024 ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసిండు, పార్టీ మారిండు, అదేవిధంగా కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసిండు. 2023లో ఏమో బీఆర్ఎస్ బీఫామ్ తీసుకున్నాడు, 2024 ఎంపీ ఎన్నికలకు వచ్చే వరకు కాంగ్రెస్ బీఫామ్ తీసుకున్నాడు. ఎవిడెన్స్ ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఆయన పైన అనర్హత వేటు పడుతుంది. కాబట్టి ఆయన స్పీకర్ను కలవట్లేదు, ఆయన వివరణ ఇవ్వడానికి ఏం ఆస్కారం లేదు. ఎందుకంటే టెక్నికల్గా దొరికిపోయింది కాబట్టి ఖచ్చితంగా ఆయన మీద అనర్హత వేటు పడుతుంది. కాబట్టి ఇక స్పీకర్కి పోయి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవడం బదులు ఇక రాజీనామా చేస్తేనే బాగుంటుంది, రాజీనామా చేసి ఉప ఎన్నికలకు సిద్ధం కావాలనేది కూడా ఆయన అనుకున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగా ఆయన అనుచరులకు కూడా ఇప్పటికే ఇంటి ఇచ్చినట్టు తెలుస్తుంది. మనం ఖచ్చితంగా రాజీనామా చేస్తున్నాం, ఇక ఉప ఎన్నికలకు పోవలసిందే అనేది కూడా అతని అనుచరులకు కూడా ఇండికేషన్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అదేవిధంగా పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతుంది. ఖచ్చితంగా ఖైరతాబాద్లో ఉప ఎన్నికలు వస్తాయి, అది కూడా పశ్చిమ బెంగాల్ తమిళనాడు ఎన్నికలతో పాటుగా ఇక్కడ ఖైరతాబాద్లో ఉప ఎన్నికలు వస్తాయనేది కూడా పొలిటికల్ వర్గాల్లో కూడా చర్చ జరుగుతుంది. అంటే దానం నాగేందర్ స్పీకర్ను కలిసినా చెప్పుకోవడానికి వివరణ ఇచ్చుకోవడానికి ఏ అవకాశం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఆయన రాజీనామా వైపే మొగ్గు చూపుతాడు. ఎందుకు అంటే ఒకవేళ స్పీకర్ అనర్హత వేటు వేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం పదవీ కాలం అయిపోయే వరకు కూడా ఆయన పోటీ చేయడానికి అనర్హుడుగా మిగిలిపోతాడు. కాబట్టి ఆయన రాజీనామా చేస్తేనే మళ్ళీ పోటీకి ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హుడు అవుతాడు. కాబట్టి ఖచ్చితంగా రాజీనామా దశగానే రాజీనామా చేసే వైపే ఆయన అడుగులు వేస్తుండు. అదేవిధంగా ఇప్పుడు సుప్రీంకోర్టు 2 వారాలు లేదు 4 వారాల్లో తీర్చాలంది. కాబట్టి ఈ మంత్ ఎండింగ్ కానీ లేకపోతే ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో కానీ ఖచ్చితంగా రాజీనామా చేసే అవకాశాలు ఉన్నాయనేది కూడా కాంగ్రెస్ వర్గాల నుంచి సమాచారం తెలుస్తుంది. శాలిని, రైట్, థ్యాంక్ యూ రాజ్ రెడ్డి.